పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్లో టెర్రరిస్టుల స్థావరాలను భారత ఆర్మీ ధ్వంసం చేసింది. ఆపరేషన్ సింధూర్ పేరుతో పాక్ ఉగ్రమూకలకు ధీటైన సమాధానం ఇవ్వడమే కాదు, పలువురు ఉగ్రవాదులను మట్టుపెట్టింది. ఈ పరిణామాల తర్వాత పాక్తో అన్ని సంబంధాలు పూర్తిగా తెగిపోయాయి. అటు క్రికెట్లోనూ పాక్తో మ్యాచ్లు ఆడకూడదని చాలామంది కోరుతున్నారు. ఇటీవల వరల్డ్ ఛాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్ టోర్నీలో పాక్తో మ్యాచ్ను భారత లెజెండ్స్ బాయ్కాట్ చేశారు. మరి బీసీసీఐ కూడా ఆసియా కప్, ఐసీసీ టోర్నీల్లో పాక్తో భారత్ను ఆడిస్తుందా లేక బాయ్కాట్ చేస్తుందా అన్న చర్చ మొదలైంది. కానీ బీసీసీఐ మాత్రం కేంద్ర ప్రభుత్వం ఏం చెబితే అదే చేస్తామని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో వచ్చే నెలలో ఆసియా కప్లో పాక్తో మ్యాచ్ ఉంటుందా లేదా అనేది సందిగ్ధంగా మారింది. దీనిపై తాజాగా ఎమిరేట్స్ క్రికెట్ బోర్డు స్పందించింది. వరల్డ్ ఛాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్లో క్యాన్సిల్ అయినట్లు ఆసియా కప్లో భారత్ పాక్ మ్యాచ్ రద్దవదని ఎమిరేట్స్ క్రికెట్ బోర్డు చీఫ్ ఆపరేటర్ శుభం అహ్మద్ తాజాగా వ్యాఖ్యానించారు. ఆసియా కప్ లాంటి టోర్నీని వరల్డ్ ఛాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్ వంటి ప్రైవేట్ లీగ్తో పోల్చకూడదన్నారు. అక్కడ జరిగినట్లు ఆసియా కప్లో జరగదని చెప్పారు. ఆసియా కప్లో పాల్గొనాలనుకున్నప్పుడు తమ ప్రభుత్వం నుంచి అనుమతులు ముందుగానే తీసుకుంటారని చెప్పారు. అన్ని జట్ల షెడ్యూల్ను ప్రకటించే ముందే అది ఖచ్చితంగా జరిగి ఉంటుంది. అందుకే డబ్ల్యూసీఎల్లో ఏర్పడిన పరిస్థితి ఆసియా కప్లో ఉండకూడదని ఆశిస్తున్నట్లు వ్యాఖ్యానించారు. ఈ టోర్నీలో టీమిండియా డిఫెండింగ్ ఛాంపియన్గా బరిలోకి దిగబోతోంది. ఈసారి టోర్నీ T20 ఫార్మాట్లో నిర్వహించనున్నారు. భారత్, పాకిస్తాన్, యుఏఈ, ఓమన్ ఒక గ్రూపులో, శ్రీలంక, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్, హాంకాంగ్ మరో గ్రూపులో ఉన్నాయి. కాగా 2025 ఎడిషన్ ఆసియా కప్ టోర్నీకి ఆతిథ్య హక్కులు భారత్వే. అయితే భారత్లో ఆడేందుకు పాక్ అంగీకరించకపోవడంతో టోర్నీని యుఏఈ వేదికగా నిర్వహించాలని నిర్ణయించారు. ఈ మేరకు గత నెల షెడ్యూల్ విడుదలైంది. ఈ టోర్నీలో గ్రూప్ దశలో భారత్, పాకిస్తాన్ మ్యాచ్ 2 సార్లు ఉండనుంది. అంతేకాకుండా నాకౌట్ దశలోనూ మరోసారి ఇరు జట్లు తలపడే అవకాశం కూడా ఉంటుంది.